హై టు ఆల్. ఎట్లున్నారు అంతా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా హ్యాపీ ఉగాది అన్నమాట. ఉగాది మనకి తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కదా. సో అందుకని నేను ఎవ్రీ ఇయర్ అయితే కలర్స్ వేస్తాను అనమాట ముగ్గులో. ఇయర్ కూడా వేసినాను, చూస్తున్నారు కదా. ఇవి వచ్చేసి అటు సైడ్ వచ్చేసి తామర పువ్వు విత్ మామిడికాయలు అయితే వేసినాను. ఇక్కడ అన్నీ కూడా చిన్న గల్లీ కదా, ఇంకా రోజు నల్లు వస్తుంది, ఇంకా వాటర్ వచ్చి అంతా పోతుందని చెప్పి ఓన్లీ బార్డర్ వరకే ఇట్లా మామిడికాయలు అయితే వేసినాను అనమాట. ఇంక ఇట్లా మంచిగా గడపలు గిట్ట కడుక్కొని, ఇంకా ఆ రోజు నవరాత్రి స్టార్ట్ కదా. చాలామంది మార్వాడీస్, లోదోళ్ళు వీళ్ళంతా కూడా నవరాత్రులు చేస్తారు అమ్మవారివి. ఇంకా అమ్మవారి పాదాలు అయితే వేసిన గడపలకి, ఇంకా తోరణాలు కూడా కట్టేసిన, బంతిపూలు కూడా కట్టేసిన. ఆల్రెడీ వీడియో చేసిన కదా. గుడిమల్కాపూర్ పోయి మంచిగా పూలు అవన్నీ తెచ్చిన కాబట్టి ఇంకా డోర్లకి దేవుళ్ళ కాడ మంచిగా పెట్టేసిన అనమాట. ఇంకా పూజ చేసి పచ్చడి చేయడానికైతే కూర్చున్నా అనమాట. అబ్బా అసలు పండగ పని తీరనే తీరది. ఎంత చేసినా కూడా ఆ రోజంతా అసలు టైమే సరిపోదు, అట్లుంటుంది పండగ పని. నాకైతే ఇంకొకదాన్నే, ఇంకా అదే రోజు మాకు నల్ల వస్తుంది. ఇంకా ఏంటి అంటే టెన్షన్ పెట్టింది అనమాట. నల్ల రాలేదు, వస్తుందేమో అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేసి ఇంకా వచ్చేటట్టు లేదు, ఇది టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసిన అనమాట. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. మధ్యాహ్నం అయ్యింది నాకు పూజ అయ్యేసరికి. ఇంకా అంతకుముందు రోజు అమావాస్య ఉండే కాబట్టి ఇంకా దేవుళ్ళని కూడా ఏం కడగలేదు. పండగ రోజే ఇల్లు కడుక్కోవడం, దేవుళ్ళని కడుక్కోవడం ఇవన్నీ అయ్యింది. ఇంకా ముందు రోజు మామిడాకులు ఇవన్నీ తోరణాలు కుచ్చి పెట్టేసుకున్నాను అనమాట. అదొకటి మంచిగా అయింది, లేకపోతే ఇంకా లేట్ అయిపోతుండే. ఇంకా మేమైతే ఇట్లా చేస్తామన్నమాట పచ్చడి. మేము ఇట్లా పానకం టైపు చేస్తాము. కొత్త కుండ తెచ్చి బొట్లు పెట్టి ఇట్లా మామిడి ఆకులు కట్టి కంకణం కట్టి చేస్తామన్నమాట. ఆల్రెడీ అందులో వాటర్ పోసి బెల్లం అయితే నానబెట్టేసిన. ఇంకా మంచిగా పువ్వులు కూడా పెడితే కుండ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా పువ్వులు కూడా పెట్టుకుంటున్నాను అనమాట. చామంతి పువ్వులు అయితే పెట్టినాను. సో మామిడాకు కడితేనే మంచి లుక్ వచ్చేసింది కుండ, ఇంకా పువ్వులు పెడితే ఇంకా అందంగా ఉంటుంది. కుండ వచ్చేసి నేను చాలా చిన్నది తీసుకొచ్చిన అనమాట. జస్ట్ 100 రూపీస్ అనమాట మొత్తం సెట్. కుండ, దానిపైన మూత, ఇంకా చిన్న కుండ ఉంటుంది కదా, అది మొత్తం సెట్ వచ్చిందనమాట. 100 రూపీస్ అన్నారు. ఇంకా తీసుకొచ్చేసిన. ఇంకా పెద్ద పెద్ద కుండలు అయితే దీనికంటే పెద్ద సైజు 150 ఉంది. ఇంకా ఎందుకు అంత పెద్దదని చెప్పేసి కొంచెం చిన్న కుండ అయితే తీసుకున్నాను అనమాట. చాలా ముద్దుగా చాలా క్యూట్గా ఉంది కుండ అయితే, బాగా నచ్చింది నాకు. సో ఇట్లా అయితే కుండని మంచిగా పూజిస్తామన్నమాట. కుంకుమ బొట్లు, పసుపు బొట్లు, మామిడాకులు, కంకణము, పువ్వులు అన్నీ పెట్టి ఇట్లా మంచిగా పూజ చేస్తాము. అది బెల్లం, చింతపండు నానబెట్టేసిన. ఇంకా ఇప్పుడు రెడీమేడ్గా ఒకటి దొరుకుతుంది అన్నమాట, కొబ్బరి గసాలు. ఇంకా అదే ప్యాకెట్ కొబ్బరి గసాలు, ఇంకా పుట్నాల పప్పు, సోంపు అన్నీ కలిపి ఒక ప్యాకెట్ అయితే వస్తుందన్నమాట పచ్చడి చేయడానికి. ఇంకా అదైతే కొనేసినాను, అది వేసినాను. ఇంకా బెల్లము, చింతపండు ఆల్రెడీ నానబెట్టినాను. ఈ ప్యాకెట్ వేసేసి సోంపు వేసేసి ఇంకా వేప పువ్వు వేసి పచ్చడి అయితే చేసేసిన అనమాట. ఇంకా మేమైతే ఇట్లనే చేస్తాము. ఇంకా చాలామంది ఇందులో కారము, ఉప్పు అవి వేస్తారు. మేము అట్లా ఏమి వేయమన్నమాట. ఓన్లీ పులుపు కోసం చింతపండు, చేదు కోసము వేప పువ్వు, ఇంకా తీపిదనం కోసము బెల్లం అయితే వేస్తామన్నమాట. ఈ మూడు అయితే వేసి చేస్తాము. ఇంకా నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది, దేవునికి పెట్టినాను.
అండ్ ఇంకా మా డాడీకి పెట్టినాను అనమాట ఒక గ్లాసు పచ్చడి చేసి. ఫస్ట్ ఏ పూజ అయినా కూడా, ఏ పండగ అయినా కూడా చేసింది ప్రతిదీ కూడా దేవుళ్ళకి, నెక్స్ట్ మా డాడీకి ఇద్దరికి కూడా పెడతానన్నమాట. సో ఇట్లా అయితే నా ఉగాది పూజ అయ్యింది. ఇంకా సాయంత్రము నల్లొచ్చినుండనమాట. పూజ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా ఇక్కడొచ్చేసి నేను నీళ్ళ శాఖ చెంబైతే పూజిస్తున్నా అనమాట. బొట్లు అయితే పెడుతున్నా, పసుపు కుంకుమ బొట్లు. ఎందుకంటే ఉగాది కదా, కొత్త సంవత్సరం కదా, మా బస్తీ అమ్మవార్లకి, అదే పొలిమేర అమ్మవార్లు అంటారు కదా, వాళ్ళకి కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. అంతకుముందే చామంతి పూల దండలు అయితే కూర్చిపెట్టినాను అమ్మవార్లకి. మా బస్తీకి ఇద్దరు అమ్మవార్లు ఉంటారు, ఒకరు ఎల్లమ్మ, ఒకరు పోచమ్మ అనమాట, ఇద్దరు ఉంటారు. ఇంకా వాళ్ళకి అని చెప్పేసి అన్నీ కూడా రెండు రెండు తీసుకున్నాను. 2 పసుపు కుంకుమ, 2 కొబ్బరికాయలు, 2 తొట్టెల, 2 పూలదండలు, ఇవన్నీ కూడా తీసుకొని నీళ్ళ శాఖ తీసుకొని ఇంకా అమ్మవార్లకి కొబ్బరికాయ కొట్టనీకైతే టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. చాలా దగ్గరనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్, ఒక 5 మినిట్స్లో అయితే వెళ్ళొచ్చు. ఇంకా వీళ్ళే అనమాట మా బస్తీ అమ్మవార్లు, ఎల్లమ్మ తల్లి అండ్ పోషమ్మ తల్లి అనమాట. చాలా చిన్నగా ఉంది టెంపుల్. అంటే ముందుకి ఇంకా టెంపుల్ చాలా పెద్దగా ఉందన్నమాట, కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఇంకా హోమం అవన్నీ చేసి అమ్మవార్లని ఇక్కడ అదే గుడి ముంగట చిన్న టెంపుల్ లాగా కట్టి ఇక్కడైతే ప్రతిష్ఠించినారనమాట. ఇప్పుడు ఆ పెద్ద గుడి అయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మవార్లను తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ప్రతిష్టాపన చేస్తారనమాట. సో ఇవే నేను కూర్చిన చామంతి పూల దండలు అనమాట. అమ్మవార్ల ఇద్దరికి కూడా కరెక్ట్గా సరిపోయినాయి దండలు, అండ్ చాలా నిండుగా కూడా కనిపించినాయి. మాకంటే ముందు చాలామంది కూడా వచ్చి పూజ చేసిపోయినారు. ఉగాది కదా, కొత్త సంవత్సరం కదా, అందుకని అందరూ కూడా అమ్మవార్లకి పూజ చేసుకొని మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళినారు. ఇంకా నేనైతే ఇట్లా పూజ చేసినాను అమ్మవార్లకి. చూస్తున్నారు కదా, చామంతి పూల దండలు నిండుగా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా అమ్మవార్లకి. అమ్మవార్లు కూడా చాలా ముద్దుగా ఉంటారు. నాకు వీడియో తీయడానికి కుదరలేదు కానీ హడావుడిలో ఉండే కదా ఇంకా రోజంతా. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచిగా చూపిస్తాను అమ్మవార్లని. చెబ్బీగా చాలా క్యూట్గా ఉంటారు తెలుసా అమ్మవార్లు. అంటే వేరే దగ్గర ఇట్లా ఉగ్ర రూపంతో కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఉంటారు కదా, ఇక్కడ మాత్రం స్మైలింగ్ ఫేస్తో మంచిగా మనల్ని ఇట్లా చూస్తున్నట్టు మంచిగా ఉంటారు అనమాట. అమ్మవార్లను చూస్తే మన ఫేస్లో కూడా ఒక స్మైల్ వచ్చేస్తుంది, అట్లా ముద్దుగా ఉంటారు. నాకు మా బస్తీ అమ్మవార్లు అంటే చాలా ఇష్టం అనమాట. క్యూట్గా ఉంటారు, చిన్నగా ఉంటారు, మంచి నవ్వుమొహం ఉంటుంది. అంటే వాళ్ళని చూస్తే కొంచెం ఇట్లా వేరే అమ్మవార్లను చూస్తే కొంచెం ఇట్లా భయమైనట్టు ఇట్లా అనిపిస్తుంది కదా, వీళ్ళని చూస్తే అట్లా అనిపించదు అనమాట, మంచిగా ఉంటారు నవ్వు ఫేస్తోని. ఇంకా 2 ఎక్స్ట్రా చిన్న దండలు కూడా తెచ్చినాను ఇద్దరికి కూడా. ఇంకా అవి కూడా వేసేస్తున్నాను. చిన్న అయినా కూడా ఆ వైబ్ అనేది ఉంటుంది అన్నమాట అక్కడ టెంపుల్ దగ్గర వెళ్ళినప్పుడు. ఇంకా బోనాలు కూడా చాలా బాగా అవుతాయి మా బస్తీలో. బోనాలు కూడా మేమందరం కూడా బస్తీ అంతా కూడా ఇక్కడనే తీసుకొస్తారనమాట. ఇంకా కొంచెం రెంట్కి వచ్చిన వాళ్ళు అయితే ఇంకో వేరే టెంపుల్ ఉంటుంది, అటు సైడ్ వెళ్తారు. ఇంకా అటు సైడ్ ఉండేవాళ్ళు అటు సైడ్ పెట్టుకుంటారు. ఇక్కడ మేము ఉండే వాళ్ళం మాత్రం బోనాలు అయితే ఇక్కడికే తీసుకొని వస్తామన్నమాట. సో ఇంకా ఎట్లా అయితే ఉగాది రోజు మంచిగా అమ్మకి పూజ అయితే చేసుకున్నా. ఇంకా వచ్చినాక పోలేలు చేయడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా పోలేలు ఒకటి కూడా ఈజీగా అయిపోయినాయి. చాలా టెన్షన్ పడ్డాను ఎట్లా వస్తాయో ఏందో అని చెప్పేసి, కాకపోతే మంచిగా అయినాయి, తొందరగా కూడా అయిపోయినాయి. అసలు చేసినట్టు అనిపించలేదు అనమాట. అంటే నేను మరీ ఎక్కువ కూడా చేయలేను, జస్ట్ 1/4 కిలో అంతనే చేసినాను నేను.
ఇంట్లో వరకు మాత్రమే. సో, ఇంకా ఇట్లా మంచిగా పూలలు కూడా మంచిగా అయిపోయినాయి అన్నమాట. సతాయించలేవు, మంచిగా వచ్చినాయి పూలలు. సో, నా ఉగాది పూజ అయితే ఇట్లా అయిందనమాట. మంచిగా ముగ్గులు, తోరణాలు, పూజ, పచ్చడి, పూలేలు, అమ్మవార్ల పూజ ఇవన్నీ కూడా ఉగాది రోజు చాలా మంచిగా అయింది పండగ అయితే. సో, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.